మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్, మా జగన్ నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఎక్కడన్నా ప్లే చేసామా? ఇలాంటి హింస, హత్యాయత్నాలు, దాడులు ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, ఎక్కడున్నాయా? చూశారుగా విడుదల రజనీ గారు, జగన్ హయాంలో హింసలు లేవని, దాడులు జరగలేదని, హత్యాయత్నాలే లేవని చెబుతున్నారు. బహుశా మర్చిపోయినట్టున్నారు. అయితే పర్వాలేదు, మనమే ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి పాల్పడిన జోగి రమేష్ కు రివార్డుగా మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది మీ ప్రభుత్వం కాదా? మంగళగిరి, గన్నవరం, గుడివాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు మీ యంత్రాంగం మీరు నిద్రపోతున్నారా? రామచంద్ర యాదవ్ ఇంటిని తగలబెట్టడమే కాకుండా బాధితులైన టీడీపీ కార్యకర్తలపైనే వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టి వేధించింది వాస్తవం కాదా? పట్టాభి ఇంటిపై దాడి చేసి ఆయన భార్య, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసినప్పుడు మీ జగనన్నే బీపీ వచ్చి అలా చేశారు అని ఆ దాడిని సమర్థించుకోలేదా? బాబాయ్ హత్య కేసులో సాక్షులను బెదిరించడమే కాకుండా దర్యాప్తు కోసం వచ్చిన సిబిఐ అధికారులనే భయపెట్టే స్థాయికి మీ పాలన వెళ్లలేదా? ఎర్రగొండపాలెంలో ఏకంగా కేంద్ర రక్షణ విభాగం ఎన్ఎస్జీ కమాండో తల పగిలేలా రాళ్లు విసిరిన ఘనత మీ అనుచరులది కాదా? నంద్యాలలో మీ పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ సలాం అనే మైనారిటీ వ్యక్తి తన కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేలా చేసింది మీ దుర్మార్గపు పాలన కాదా? కనీసం మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి హింసించి మానసిక రోగిని చేసి చివరకు ఆయన మరణానికి కారణమైంది మీ ప్రభుత్వం కాదా? ఇలా ఒకటా రెండా ప్రశ్నించిన సామాన్యులపై అక్రమ కేసులు పెట్టడం, టీడీపీ జనసేన కార్యకర్తలను శారీరకంగా, ఆర్థికంగా వేధించడం నిత్య కృత్యమైంది. అడ్డు అదుపు లేని ఇసుక, భూదందాలతో రాష్ట్రాన్ని లూటీ చేశారు. చివరకు కోర్టులు తప్పుబట్టినా వినకుండా, రాజ్యాంగ వ్యవస్థలను సైతం లెక్క చేయకుండా దాడులకు దిగారు. అందుకే ప్రజలు ఓటుతో సరైన బుద్ధి చెప్పారు. కాబట్టి విడుదల రజని, దయచేసి అబద్ధాలు ఆపండి. మీ వైసీపీ నేతలకు నోరు అదుపులో పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలని చెప్పండి.